దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన. దావీదు దగ్గర నుంచి తర్వాత పౌలు నిలబడి వెరీ లాంగ్ సెర్మన్, చాలా పెద్ద ప్రసంగం చేస్తాడు. అంత చెప్పుకుంటూ వస్తాడు దావీదు. అంత చెప్పి ఏమంటాడంటే, యూదులారా లిసన్ టు మీ, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? యు ఆర్ రిజెక్టింగ్ ద మెస్సయ్యా. మీరు మెస్సయాను తృణీకరిస్తున్నారు, మీరు మెస్సయాను త్రోసివేస్తున్నారు. కాబట్టి ఆయన నిలబడి అంటాడు, ఒక ధైర్యం అంటాడు, మీరు ఆయన తృణీకరించారు కాబట్టి మేము అన్ని జనుల దగ్గరికి వెళ్తాం. వీఆర్ గోయింగ్ టు జెంటైల్స్. మీ ముందు మా పాద ధూళి దులిపి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ రోజు నుంచి అన్ని జనులకు సువార్త చెప్పడానికి వెళ్తాడు. 14వ అధ్యాయం, ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ జర్నీ ఆఫ్ అపోస్టల్ పాల్. చూడండి అది చెప్తాను. ఏమంటారంటే మరుసటి 44వ వచనం చదువునైన 13:44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యములకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూసి మత్సరంతో నిండుకొని పౌలు చెప్పిన వాటికి అర్థం చెందిరి. పౌలు బలవాయు ధైర్యంగా ఇట్లని, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవులకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. కనుక ఇదిగో మేము అన్య జనుల యొద్దకు వెళ్తున్నాము. ఈ 11వ అధ్యాయం బాగా వినండి. ఇట్స్ ద ట్రాన్సిషన్ చాప్టర్ ఆఫ్ జ్యూస్ అండ్ జెంటైల్స్. యూదుల దగ్గర నుంచి సువార్త అన్ని దేవులకు వెళ్తున్నారు. The wonderful chapter, the wonderful preaching of Paul. దావీదు దగ్గర నుంచి దేవుని సంకల్పాన్ని యూదులు ఎట్లా తృణీకరిస్తున్నారో అంతా చెప్పాడు. వీఆర్ గోయింగ్ టు జెంటైల్స్. చదువు నీకు భూతిగతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా
పాపం. వీరు తమ పాదములని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చింది. Now they came to Iconium. The word came to Gentiles. అది ఇక్కడ హబక్కూకు ప్రవచనం చెప్పారు. అది దట్స్ వండర్. హబక్కూకు ప్రవచనం ఏంటంటే చూడండి, 40వ వచనంలో చెప్తున్నాడు. హబక్కూకు ప్రవచనం అది హబక్కూకు మొదటి అధ్యాయం 5వ వచనం ఇక్కడ కోట్ చేస్తాడు. దట్ ఈస్ ద ప్రాఫెసీ ఆఫ్ హబక్కూక్. హౌ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. చూడండి దయచేసి 5వ ఇక్కడ చూడండి, ఈయన వచ్చిన 40వ వచనం. మైక్లో చదవనివ్వండి అందరికీ, బయట ఉన్న వాళ్ళు కూడా. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకొనుడి. ప్రవక్తల గ్రంథములో చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకోండి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా, యు రిబెలియస్ పీపుల్, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినంలో నేను ఒక కార్యము చేసేదను, కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అని. మీరు నమ్మరు, యు వోంట్ బిలీవ్. అది హబక్కూకు ప్రవచనం. ఈ ప్రవచనం కరెక్ట్గా అదే వచనాన్ని ఇక్కడ పౌలు కోట్ చేస్తాడు. ఇది నాకు దొరికినప్పుడు నా పళ్ళు ప్రకాశించినాయి. ఐ వాజ్ సో ఫిల్డ్ విత్ జాయ్. ఇప్పుడు మళ్ళా హబక్కూకు మొదటి అధ్యాయం 5వ వచనం, వాట్ ఈస్ దిస్ కార్యం? 2 కార్యాలు మీకు చెప్తాను. మొదటి కార్యము ద బర్త్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవ అదేంటో తెలుసా? ద వర్క్ ఆఫ్ ద రివైవల్, పరిశుద్ధాత్మ దేవుని కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో మనం రెండవ కార్యంలో అది చెప్పడానికి ఇదంతా చెప్పి